ఓం నమో వెంకటేశాయ. మాయామత్స్య విడంబనా మాయాశస్త్ర నిరంజన గోవింద గోవింద. సూక్ష్మాతిసూక్ష్మ పరమాణుగతో భవాన్ స్వయం స్థూలాస్తనూరతిగతో భగవాన్ నిరత్యయం సర్వాంతరాత్మసు నివాసకృతో జగద్భయం సంవార్యతామిత్యలముద్యమ ఆత్మనో హ్యయం అని భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని యొక్క ప్రభావాన్ని భక్తిగా స్మరించుకుంటూ భావించుకుంటూ ఆయన్ని నమస్కరించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుకుల వారు 23వ అధ్యాయం వరకు వామనావతార చరితాన్ని చాలా చక్కగా విపులంగా వివరణ చేసి చూపించారు. ఆ ఘట్టాన్ని పూర్తి చేసిన తర్వాత ఫలశ్రుతితో సహా ఆ ప్రకరణాన్ని మొత్తాన్ని సమాప్తి చేసిన తర్వాత 24వ అధ్యాయంలో రాజోవాచ పరీక్షిత్ గారు అడిగాడు, భగవన్ శ్రోతుమిచ్ఛామి హరేరద్భుతకర్మణ అవతార కథామాద్యాం మాయామత్స్య విడంబనం అని ప్రారంభించి, భగవన్ ఓ శుకమహాదేవ శ్రోతుమిచ్ఛామి, నేను వినగోరుతున్నాను. ఏం వినగోరుతున్నాను? హరేరద్భుతకర్మణ అవతార కథామాద్యాం, అద్భుతమైనటువంటి పనులు చేసే అద్భుతమైనటువంటి క్రియలను ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను చేసేటువంటి శ్రీహరి యొక్క మొదటి అవతార కథను వినగోరుతున్నాను. అవతార కథాం ఆద్యాం, ఈ మొదటి అవతార కథలోనే మాయామత్స్య విడంబనం. ఓ మాయామత్స్యం అంటే ఎప్పటికప్పుడు రూపుమార్చుకునేటువంటి మత్స్యం యొక్క తీరులో ఆయన విడంబనం రకరకాల అనుకరణలను చేశాడు కదా. ఆ మత్స్యానుకరణం లేదా మత్స్యావతారం అనే తీరులో ఉండేటువంటి ఆ కథను నేను వినగోరుతున్నాను అని ప్రారంభించాడు. భగవన్ శ్రోతుమిచ్ఛామి హరేరద్భుతకర్మణ అవతార కథామాద్యాం మాయామత్స్య విడంబనం అనేటువంటి ఈ శ్లోకంలో. అయితే ఇంతవరకు చెప్పింది విని ఇక మీద పైన నాకు మత్స్యావతార కథనే కావాలి అని పరీక్షిత్ గారు ఎందుకు కోరుతున్నాడు అనేది ప్రధానమైనటువంటి విషయం. మత్స్యావతారం గురించి ఈయనకి ఎందుకు గుర్తొచ్చినా సరే ఈయన చెప్తూ ఉండగా ఆయన ఫ్లోని శ్రీ శుకుల వారి యొక్క ఫ్లోని పట్టించుకోకుండా మధ్యలో ఆపుతున్నట్లుగా ఆపి ఈ మాయామత్స్య విడంబనం గురించి నాకు చెప్పు అని ఈయన ఎందుకు అడుగుతున్నాడు అనేది పెద్ద ప్రశ్న. మామూలుగా శాస్త్రీయ నిబంధనల ప్రకారం అయితే, శాస్త్రంలో ఉండే కొన్ని నియమాల ప్రకారం అయితే ప్రతి మాటకి
ఆ మాట తరువాత వచ్చేటువంటి మాటకి సంబంధం ఉండాలి. సంగతం బ్రూయాత్ అనేది ప్రధానమైన నియమం. మొదటి మాట రెండో మాట కలవాలి. ఈ మాటల యొక్క సమూహమైనటువంటి ప్రకరణం, మొదటి ప్రకరణం రెండో ప్రకరణం కలవాలి. ఈ రెండిటికి సంబంధం ఉండాలి. ఏ రెండు ప్రకరణాల తర్వాతైనా దీని తర్వాతే, ఈ ప్రకరణం తర్వాతే కొత్త ప్రకరణాన్ని ఎందుకు ఆరంభించారు అని కారణం చెప్పాలి. దానికి శాస్త్రీయ పరిభాషలో సంగతి అని పేరు. సంగతి అని తెలుగులో మనం వేరే అర్థంలో వాడతాం, కానీ సంగతి అని పేరు. ఈ సంగతి లేకుండా శాస్త్రంలో వాక్యాలు పలకూడదు. శాస్త్రంలో ప్రకరణం తర్వాత మరొక ప్రకరణం అనేది ప్రారంభించడానికి వీల్లేదు. అలాంటి సంగతుల్లో ఒక ప్రధానమైన సంగతి ప్రసంగ అనేటువంటి సంగతి. ఆ సంగతి ఇక్కడ ఉంది అని పరీక్షిత్ గారు చూపిస్తున్నారు. ప్రసంగ అంటేనే స్మృతస్య ఉపేక్ష అనర్హత్వం. ఏదైనా ఒక విషయం గుర్తొస్తే, ఒక ప్రకరణం విన్న తర్వాత ఆ ప్రకరణం లాంటి మరొక విషయం గుర్తొచ్చినప్పుడు ఆ గుర్తొచ్చినటువంటి విషయాన్ని శ్రోత అడగటం కానీ లేదా వక్త తనంతర తానే చెప్పటం కానీ, ఇలాంటి సందర్భాన్ని ప్రసంగ సంగతి అని పిలుస్తారు. స్మృతం ఏదో కారణంతో, సరి అయిన కారణంతో స్మరణం రావాలి. అదే సమయంలో ఆ గుర్తొచ్చినటువంటి విషయాన్ని దాటడానికి వీలు లేకుండా ఉండాలి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పి తీరాలి అనే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి ఉన్నప్పుడే ఈ సంగతి వస్తుంది. ప్రస్తుతం ఆ సంగతి ఉంది అని పరీక్షిత్ గారు అంటున్నారు. నువ్వు ఇంతవరకు చెప్పినటువంటి వామనావతార కథలో వామనుడిగా చిన్న పొట్టివాడుగా పుట్టి ఆయన చాలా పెద్ద రూపాన్ని ధరించాడు. మొత్తం ముల్లోకాలని ఆక్రమించేసేటువంటి పెద్ద రూపాన్ని ధరించాడు. చిన్నగా ఉండి పుట్టి పెద్దగా మారటం అనేదాన్ని చూపించాడు. ఇది కేవలం వామనావతార గాథలోనే ఉంది అనే మాట ఏమీ లేదు. మత్స్యావతార గాథలో కూడా ఇదే ఉంది. మత్స్యావతారంలో కూడా పరమాత్మ అదే పని చేశాడు. చిన్న చేప పిల్లగా పుట్టి తర్వాత పెరుగుతూ పెరుగుతూ పెద్ద చేపగా మారిపోయాడు. కాబట్టి చిన్నగా కనిపించి తర్వాత రూపం మార్చుకోవటం, పెద్ద రూపాన్ని ధరించటం అనేటువంటి సాదృశ్యంతో, పోలికతో వామనావతార గాథను గురించి వింటూ ఉంటే మత్స్యావతారం గురించి నాకు గుర్తొచ్చింది. ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఏ కథను దాటి వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి, ఆయన అవతార గాథలు వినటానికే కూర్చున్నాం కాబట్టి ఉపేక్ష అనర్హత్వం అనేది కూడా ఉంది. కాబట్టి ప్రసంగ సంగతి ఉంది. కాబట్టి ఈ ప్రసంగ సంగతి ఉంది కాబట్టి నువ్వు నాకు చెప్పవలసిందే అని పరీక్షిత్ గారు కూర్చున్నాడు. సో పరీక్షిత్ గారికి ఈ మత్స్యావతారం గురించి కొంత తెలుసు. శ్రీశుకుల వారి నోట్లోంచి విందాము. ఆయన చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. అందులో ఉండే రహస్యాలతో సహా అన్నీ వివరంగా చెప్తారు. కాబట్టి ఆయన నోట్లోంచి విందాము అనే అభిప్రాయంతో పరీక్షిత్ గారు అడుగుతున్నారు. భగవన్ శ్రోతమిచ్చామి హరేరద్భుతకర్మణ అవతార కథామాద్యాం మాయామత్స్య విడంబనం అని. అయితే అందులో నాకు కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్సితం తమః ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వర అనేటువంటి అంశాలు నాకు కావాలి. వాటిని గురించి కూడా చెప్పు. యదర్థమదధాద్రూపం, ఎవరి కోసం, ఎవరిని అనుగ్రహించడం కోసం ఈ మత్స్యవేషం, చేపలాగా ఆయన వేషాన్ని ధరించాడు. యదర్థమదధాద్రూపం, ఎవరినో ఒకళ్ళని అనుగ్రహిస్తాడు అంటే అలా కాదు. ఆయన ధరించిన వేషం చిన్నదేం కాదు. మాత్స్యం, చేప వేషం. ఈ చేప వేషం లోకంలో పెద్దగా చెప్పుకోదగ్గ వేషమేం కాదు. చేపకి లోకంలో పెద్దగా విలువేం లేదు. విలువ ఉంటే మాటిమాటికి దాన్ని తినేసేసేరు. కాబట్టి లోక జుగుప్సితం, లోకంలో ఎవరో చేపల్ని గొప్పగా అనుకోరు. ఏదో వాడుకుంటారు, ఆహారంగా వాడుకుంటారు. మహా అయితే ఎక్వేరియంలో రంగురంగుల చేపలు అయితే అందంగా ఉంచుకుందామని పెంచుకుంటారు. అంతే తప్ప చేపల్ని ప్రేమించే వాళ్ళు పెద్దగా ఏముండరు. లోక జుగుప్సితం, లోకంలో పెద్దగా దానికి విలువ లేదు. ఇది కాక ఈ మత్స్యానికి ఒక శాపం కూడా ఉంది. యజుర్వేదంలో ఉండేటువంటి బ్రాహ్మణంలో ఉండే ఒక కథ ప్రకారం, సంహితాభాగంలో ఉండే ఒక బ్రాహ్మణ కథ ప్రకారం అగ్నిగారికి ఒకప్పుడు దేవతలకి ఆహుతుల్ని అందించి ఒక రకమైన విసుగు వచ్చేసేసింది. అప్పటికి ఆయన అన్నలు ముగ్గురు ఇదే పని చేసి వాళ్ళు ఇంకా పని సాలించేసుకున్నారు. 4వ వాడు అగ్నిగారు, ఈయన కూడా విసుగు వచ్చేసేసింది. విసుగొచ్చి పనుల నుంచి తప్పించుకోవటం కోసం పారిపోయి ఎక్కడ దాక్కోవాలి అని తెలియక తనని వెతకరు అనేటువంటి అభిప్రాయంతో నీళ్లలో పోయి దాక్కున్నాడు.
నీళ్ళలో పోయి దాక్కుంటే దేవతలందరూ అగ్నిని వెతకడం మొదలుపెట్టారు. వెతుకుతూ ఉంటే నీళ్ళలో కూడా వెతికారు వాళ్ళు. ఈయన దాక్కున్నాడు కానీ అక్కడ వెతికారు. అగ్ని ఎవరికి కనిపించకుండా నీళ్ళలో ఎక్కడో దాక్కుంటే ఆ నీళ్ళలో తిరిగేటువంటి చేప అగ్ని ఇక్కడ ఉన్నాడనే సంగతి దేవతలకి చెప్పేసేసింది. దాంతో అగ్నిదేవుడు శపించాడు. తమ్మత్స్య ప్రాబ్రవీత్ తమశపత్ ధియా ధియా త్వావధ్యాసు యో మా ప్రావోచ ఇతి తస్మాన్ మత్స్యం ధియా ధియా గనంతి శప్తోహి. నువ్వు నన్ను చెప్పేశావు కాబట్టి, నేను ఎక్కడున్నాననే సంగతి దేవతలకి చెప్పేశావు కాబట్టి, నిన్ను తెలిసి అందరూ నేను పట్టుకుని చంపేస్తూ ఉంటారు అని అగ్నిదేవుడు శపించాడు. అందువల్లే తెలిసిన వాళ్ళు కూడా తెలిసి కూడా చేపని కావాలని పట్టుకుని చంపేసి మరీ తినేస్తూ ఉంటారు అని అందులో ఉండేటువంటి కథ. ఈ కథలో ఉండేటువంటి అంతరార్థాల జోలికి మనం వెళ్ళకపోతే, మత్స్యం అనేది ఒక శాపగ్రస్తం కాబట్టే అందరూ తెలిసి దాన్ని పట్టేసుకుంటూ ఉంటారు అనే పాయింట్ వరకు తీసుకుంటే, లోక జుగుప్సితం, లోకంలో పెద్దగా విలువ లేనిది మత్స్యం అని తెలుస్తుంది. అలాంటి మత్స్య రూపాన్ని పరమాత్మ ఎందుకు ధరించాలి? అందులోనూ తమఃప్రకృతి, పశువులు పక్షులు జలచరాలు ఇవంటేనే పెద్దగా జ్ఞానం ఉన్నవి కావు. వాటిల్లో కల్లా కూడా చేప అనేది చాలా తెలివి తక్కువది. తమఃప్రకృతి తమస్వభావంతో ఉంటుంది, అజ్ఞాన స్వభావంతో ఉంటుంది, ఏమీ తెలియనట్టుగా ఉంటుంది. తెలిసి తానే గేలానికి చిక్కుకుంటూ ఉంటుంది. తెలిసి ఇన్ ద సెన్స్ ఇది గేలం అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా తానే వెళ్ళి గేలానికి చిక్కుకుంటూ ఉంటుంది. అలాంటి తమఃప్రకృతిగా ఉండేటువంటి చేప రూపాన్ని మహాసత్వ స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎందుకు ధరించాలి? దుర్మర్షం. ఈ చేపగా బతకటం అనేది చాలా కష్టం. నీళ్ళలో ఉంటే ఒక తంట, నీళ్లు లేకపోతే మరొక తంట. నీళ్ళలో ఉంటేనేమో మిగతా పై తనకంటే బలంగా ఉండేటువంటి జంతువులన్నీ తనని తినేస్తాయి అనే నిత్య ప్రాణభయం, అదో తంట. నీళ్ళ నుంచి బయటికి తీస్తే క్షణం కూడా బతకలేను అనేది ఇంకొక తంట. అందువల్ల చేప జన్మ అనేది చాలా సంక్లిష్టమైన జన్మ. అలాంటి దుర్మర్షం, సహించటానికి శక్యం కానటువంటి చేప జన్మని ఈయన ఎందుకు ఎత్తుకున్నాడు? దుర్మర్షం. అలా అయితే చేపలు ఎలా పుడుతున్నాయి? చేపలు ఆ జన్మని భరించట్లేదా? చేపలు తమఃప్రకృతిగా ఉండట్లేదా? చేపలు లోకజుగుప్సితంగా బతకట్లేదా అంటే, అవి చేపలుగా పుట్టడానికి ఏవో కర్మలు చేసుకున్నాయి. అవి చేసుకున్న పాపానికో పుణ్యానికో ఫలితంగా చేపలుగా పుడుతున్నాయి. ఆ పాపపుణ్యాలకు ఫలితంగా చేప జన్మలు అనేది ఆ జీవులకి చెందింది. కర్మగ్రస్తులవి. కర్మగ్రస్త ఇవ ఈశ్వర కథం. కర్మగ్రస్తుడైన జీవుడికి చేప జన్మ వచ్చింది అంటే దానికి కారణం ఉంటుంది. కానీ కర్మతో సంబంధం లేని కర్మలకు అతీతమైనటువంటి, కర్మలను దాటినటువంటి పరమేశ్వరుడు ఎందుకు చేప జన్మని ఎత్తుకోవాలి? చేపగా ఎందుకు పుట్టాలి అనేది నా ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పవలసింది. యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్సితం తమఃప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వర అని ఈ శ్లోకంలో అడిగాడు. ఏతన్నో భగవన్ సర్వం యథావద్ వక్తుమర్హసి ఉత్తమ శ్లోకచరితం సర్వలోక సుఖావహం అని తన ప్రశ్నను తేల్చి పూర్తి చేశాడు. భగవన్, ఓ పూజనీయుడా, ఏతన్నహ వక్తుమర్హసి, ఇది నాకు మొత్తం చెప్పు. నేనే కాదు, మిగతా వాళ్ళందరూ ఉన్నాం వినేవాళ్ళము, అందరికీ చెప్పు. సర్వం మొత్తం చెప్పు, యథావత్ ఉన్నదున్నట్లుగా చెప్పు, లేదా నీకు తోచినట్లుగా సర్వం యథావత్ వక్తుమర్హసి చెప్పు మాకు. ఇది ఉత్తమ శ్లోక చరితం, ఉత్తమ శ్లోకుడైనటువంటి పుణ్యకీర్తిని గడించిన పరమాత్మ యొక్క చరితం. సర్వలోక సుఖావహం. ఆయన గురించి ఏం విన్నా సరే అందరికీ, లోకంలో ఉండే అందరికీ కూడా సుఖాన్ని తప్పనిసరిగా అది ఇస్తుంది కదా ఆ వినికిడి. అలా ఎవరు విన్నా సుఖాలను ఇచ్చేటువంటి ఆయన చరితని, ఆయన కథని మాకు నువ్వు చెప్పు అని అడిగాడు. ఏతన్నో భగవన్ సర్వం యథావద్ వక్తుమర్హసి ఉత్తమ శ్లోకచరితం సర్వలోక సుఖావహం అని. దానికి ఈయన శ్రీశుకుల వారు సమాధానం ఏం చెప్పాడు అనే విషయాన్ని శ్రీసూత ఉవాచ. ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాదరాయణి ఉవాచ చరితం విష్ణో మత్స్యరూపేణ యత్కృతం అని. మనం అసలు ఎక్కడున్నామో మర్చిపోకూడదు కదా అని
వ్యాస భగవానుడు అప్పుడప్పుడు శ్రీ సూత ఉవాచ సూత ఉవాచ అంటూ ఉంటాడు. మనం అసలు ఎక్కడున్నాము? శౌనకాది మహర్షులు మహాసత్రయాగం చేస్తూ ఉంటే ఆ సత్రయాగం చేస్తున్నటువంటి శౌనకాది మహర్షులకి సూత మహాముని ఈ కథలన్నీ చెప్పాడు. శ్రీ శుకుల వారు పరీక్షిత్తుకి చెప్పినట్లుగా సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్పారు అనే సందర్భంలో ఉన్నాం కదా. దాన్ని అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి అని ఈ శ్లోకాన్ని తీసుకొచ్చారు. ఇత్యుక్తో విష్ణురాతేన, పరీక్షిత్తు విష్ణురాతుడు అనే పేరు అతనికి ఉంది అని మొదట్లోనే అనుకున్నాం కదా. ఆ విష్ణురాతుడైనటువంటి పరీక్షిత్తు ఈ విధంగా అనేసరికి భగవాన్ బాదరాయణి, పూజనీయుడు సర్వజ్ఞుడు అయినటువంటి బాదరాయణ మహర్షి గారి యొక్క పుత్రుడు. ఆయన తండ్రి గారే సర్వజ్ఞుడు, తండ్రి గారి కొడుకు సర్వజ్ఞుడు. అలా సర్వజ్ఞుడైనటువంటి బాదరాయణ మహర్షి గారి యొక్క పుత్రుడైన సర్వజ్ఞుడైన శ్రీ శుకుల వారు బాదరాయణి ఉవాచ చరితం విష్ణో, శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఈ కథను ప్రత్యేకించి చెప్పారు. మత్స్యరూపేణ యత్కృతం, మత్స్యరూపంలో వచ్చి ఏం చేశాడు ఆయన అనే విషయాన్ని చెప్పారు అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాదరాయణి ఉవాచ చరితం విష్ణో మత్స్యరూపేణ యత్కృతం అనే ఈ శ్లోకంలో శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. గో విప్రసుర సాధూనాం ఛందసామపి చేశ్వర రక్షామిచ్చంస్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవహి అని ప్రారంభించింది. నువ్వేమడిగావు? యదర్థమదధాద్రూపం అని అడిగావు. ఎందుకు పరమాత్మ మత్స్యరూపాన్ని ధరించాడు అని అడిగావు. దానికి సామాన్యంగా నేను సమాధానం చెప్తున్నాను చూడు. అసలు పరమాత్మ ఏం చేసినా సరే, ఏ రూపాన్ని ధరించినా సరే, ఏ క్రియను చూపించినా సరే, ఆయన గో విప్ర సుర సాధూనాం ఛందసామపి చేశ్వర రక్షామిచ్చంస్తనూర్ధత్తే అనేది విషయం. గోవులకి, విప్రులు వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళకి, సుర దేవతలకి, సాధూనాం మంచి వాళ్ళకి, అందరికీ కూడా ఛందసామపి వేదాలకు కూడా రక్షణ చేయాలి అనేటువంటి ఇచ్చన్ కోరికతో, వీళ్ళందరికీ రక్షణ కలగాలి అనేటువంటి కోరికతో తనూర్ధత్తే ఆయన శరీరాలను, ఆయా అవతారాలలో శరీరాలను ధరిస్తూ ఉంటాడు. రక్షామిచ్చం స్తనూర్ధత్తే. ఆయన ఎప్పుడు ఏ రూపాన్ని ధరిస్తే, ఏ శరీరాన్ని ధరిస్తే ఎవరికి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయనే నిర్ణయించుకుంటాడు. ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని ధరించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకి సహజంగానే ఉన్నాయి. ఈశ్వర, ఆయన సర్వసమర్థుడు కాబట్టి ఏ రూపాన్ని ధరిస్తే ఎవరికి ఏం రక్షణ కలుగుతుంది అని నిర్ణయిస్తాడు. ఆ రూపాన్ని సులభంగానే గ్రహిస్తాడు. ఈశ్వర రక్షామిచ్చన్ తనూర్ధత్తే. కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, వీళ్ళందరిలోనూ ధర్మం అనేది బాగా పెరగాలనుకున్నా, అర్థస్య వీళ్ళకేమైనా ఒక ప్రయోజనం జరగాలనుకున్నా ఆయన వెంటనే రక్షామిచ్చం స్తనూర్ధత్తే. ధర్మస్య అర్థస్య చైవహి రక్షామిచ్చన్ తనూర్ధత్తే. ధర్మాన్ని రక్షించాలనుకున్నా లేదా వాళ్ళ ప్రయోజనాలను సంరక్షించాలని అనుకున్నా వెంటనే ఏదో ఒక రూపాన్ని తానేదో నిర్ణయించి, ఏదో ఇదా అదా అని కాకుండా నిర్ణయించి మరి ఆయా రూపాలను ధరిస్తాడు. గో విప్రసుర సాధూనాం ఛందసామపి చేశ్వర రక్షామిచ్చంస్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవహి. ఇది సామాన్యంగా అవతార ప్రయోజనం. సామాన్యతః ఇది అవతార ప్రయోజనం. ఏంటి? ఈ లోకంలో ఉండేటువంటి గోవులు, విప్రులు, సురులు, సాధువులు వీళ్ళందరి యొక్క రక్షణ, ప్రధానంగా వేదాల సంరక్షణ, ఆ వేదాలలో ఉండేటువంటి ధర్మం తాలూకు సంరక్షణ, ఆ ధర్మం ద్వారా వచ్చేటువంటి ఆయా జీవుల యొక్క ప్రయోజనాల యొక్క సంరక్షణ, ఇది ఆయన యొక్క అవతారాల యొక్క సామాన్య ఉద్దేశ్యం. గోవిప్ర సురసాధూనాం ఛందసామపి చేశ్వర రక్షామిచ్చం స్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవహి. ఉచ్చావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వర నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణై అనేది నువ్వు అడిగిన మరొక ప్రశ్నకి సమాధానం.
మేమడిగావు మాత్స్యం లోకజుగుప్సితం తమః ప్రకృతి దుర్మర్షం, ఈ అవతారాన్ని ఆయన ఎందుకు ధరించాడు అని అడిగావు. మత్స్యం ఒక చేపగా పుట్టడం అనేది ఏమీ గొప్పదేం కాదు, లోకంలో దానికి గౌరవం లేదు. తమః ప్రకృతి దానికి ఏమి జ్ఞానము లేదు, దుర్మర్షం దాన్ని ఏమి సహించను లేరు ఎవరు. అలాంటి మత్స్య రూపం అనేది ఎందుకు ధరించాలి అని అడిగావు. దానికి చెప్తున్నాను, ఉచ్చావతేషు భూతేషు చరన్ వాయురివేశ్వర నోచ్చావచత్వం భజతే. ఆయన పరమాత్మ తలుచుకుంటే ఏదో ఒక మత్స్య రూపాన్ని ధరించినా సరే ఆయన మత్స్యంలాగా తక్కువైపోవాలనేమీ లేదు. ఎందుకంటే ఉచ్చావచేషు భూతేషు, మత్స్యమేం కర్మ, వరాహ రూపంలోనూ ఆయనే వచ్చాడు, లేదా కూర్మ రూపంలోనూ ఆయనే వచ్చాడు, రకరకాల జీవుల రూపంలో వచ్చాడు, మనిషి రూపంలో వచ్చాడు, దేవతా రూపంలో వచ్చాడు, చాలా గొప్ప గొప్ప రూపాల్లో వచ్చాడు కదా. అలా ఉచ్చావచేషు ఎక్కువ తక్కువగా ఉండేటువంటి రకరకాల రూపాలను ధరించినంత మాత్రాన, భూతేషు చరణ్ ఆయా భూతాలలో ఉండి కనిపించినంత మాత్రాన ఆయన న ఉచ్చావచత్వం భజతే, ఆయనమి హెచ్చు తగ్గులకు లోని కాడు. ఎందుకు అంటే నిర్గుణత్వాత్, ఆయనకి ఏ గుణమూ లేదు. ఏదో ఒక గుణం ఉండి గుణప్రభావంతో కర్మ చేసుకుని కర్మ ఫలితంగా ఆయా శరీరాలను పొందితే ఉచ్చావచత్వం భజతే అని అనాలి. ఆయనకి ఏ గుణము లేదు కాబట్టి, ఈ కర్మఫలంగా ఏమీ జన్మ రాలేదు కాబట్టి ఇలాంటి ఉచ్చావచ భావం రాదు. కాబట్టి ఆయన చేపగా పుట్టినా ఒకటే, వరాహంగా పుట్టినా ఒకటే, కూర్మంగా పుట్టినా ఒకటే, మరొక రూపంలో పుట్టినా ఒకటే, ఏ రూపంలో పుట్టినా సరే హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. ఆయన పుట్టడం వలన ఆ రూపానికి గౌరవం రావాల్సిందే తప్ప హెచ్చు తగ్గులు అనేవి ఆయనకు చెందవు. నిర్గుణత్వాత్ ధియో గుణై, ఎవరైనా సరే బుద్ధితో ఆలోచించి బుద్ధి తాలూకు గుణాల యొక్క ప్రభావాలతో సంకల్పాలని వీటన్నిటినీ సాధించి వాటి ద్వారా కర్మలు చేసుకుని వాటి ఫలితాలను అనుభవిస్తే ఉచ్చావచత్వం భజతే అని చెప్పచ్చు. ఈయనకి బుద్ధే లేదు, బుద్ధి తాలూకు గుణాల ప్రభావమే లేదు, అసలు ప్రకృతి తాలూకు గుణ ప్రభావమే ఈయన మీద లేదు కాబట్టి ఇవేమీ రావు. నోచ్చావచత్వం భజతే. సరిగ్గా ఆలోచిస్తే పరమాత్మను అంతర్యామి అని చెప్తూ వస్తున్నాం కదా. ప్రతి ప్రాణిలోనూ ఆయా జీవులతో సహా పరమాత్మ కూడా ఉంటున్నాడు అంటున్నాం కదా. మరి ఉచ్చావచేషు భూతేషు చరణ్, ఆ రకరకాల శరీరాలలో రకరకాల జీవులు ఉంటే ఆ జీవులతో సహా పరమాత్మ కూడా ఆ శరీరాల్లో ఉంటే మరి జీవులు ఎలాగైతే ఉచ్చావచత్వాన్ని పొందుతారో, హెచ్చుతగ్గు భావాలను పొందుతారో, అలాగే పరమాత్మ కూడా హెచ్చుతగ్గు భావాలు రావాలి కదా. రాదు. నోచ్చావచత్వం భజతే. ఎందుకంటే ఇదే కారణం, నిర్గుణత్వాత్. జీవులు ఏదో ఒక గుణప్రభావంతో కర్మల ద్వారా ఈ శరీరాన్ని సాధించుకున్నారు. ఈయనకి అసలు గుణప్రభావంతో సంబంధం లేకుండా తన యొక్క వ్యాపక రూపంతో ఆయా శరీరాలలో ఉండటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈయనకి అంటదు. అంటే అంతర్యామిగా ఏ రూపంలో ఉంటున్నాడో అలాగే అవతార కథలో కూడా అదే రూపంతో ఆయన వస్తున్నాడు. అంతర్యామిగా ఆయనకి ఏ గుణం అంటకుండా ఎలా ఉంటుందో అలాగే ఆయా అవతారాల్లో కూడా ఏ గుణము ఆయనకి అంటకుండా ఉంటోంది అని శ్రీ శుక్ల వారు చెప్పారు. దానికి దృష్టాంతంగా, రెండిటికీ దృష్టాంతంగా వాయురివ ఈశ్వర చరన్ అని అంటున్నారు. ఈశ్వర ఆయన సర్వసమర్థుడు, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. దానికి వాయురివ చరన్, వాయువులాగా. వాయువు ఏ వాయువునైతే మనం చేపలో ఆక్సిజన్ కింద చూస్తున్నామో అదే వాయువు కదా మిగతా ప్రాణుల్లోనూ ఉన్నది. ఒకే గాలిని మనుషులు పీలుస్తున్నారు, గొప్ప అనుకునే మనుషులు పీలుస్తున్నారు, తక్కువ అనుకునేటువంటి జంతువులు పీలుస్తున్నాయి. పీల్చినంత మాత్రాన, ఈ రెండు శరీరాలలోకి చేరినంత మాత్రాన వాయువు ఎక్కువ కావట్లేదు, తక్కువ కావట్లేదు. గొప్పవాళ్ళు పీల్చేశారు కాబట్టి, మనుషులు పీల్చేశారు కాబట్టి వాయువు గొప్ప అని లేదు. మనుషుల కంటే తక్కువగా ఉండే జంతువులు గాలిని పీల్చేసినాయి కాబట్టి వాయువు తక్కువ అని కూడా ఏమీ లేదు. ఈ గొప్ప, హెచ్చు, తగ్గు ఇలాంటివేవి వాయువు కంటవు. వాయువు అందరికీ, అన్నిటికీ సమానం అని ఉంది కదా. అలాగే పరమాత్మ కూడా అన్నిటికీ, అందరికీ సమానం. పరమాత్మ ఆయా శరీరాలను ధరించినందువలన శరీరాలకు విలువ రావాలే కానీ ఆ శరీరాలకు ఉండేటువంటి విలువలేమి పరమాత్మను తాకదు అని శ్రీ శుక్ల వారు చెప్పారు. ఉచ్చావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వర నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాత్ ధియో గుణై అనే ఈ శ్లోకం.
సరే, ఇది సామాన్య ప్రయోజనము. అలాగే చేప శరీరాన్నే ఎందుకు ధరించాడు అనేటువంటి ప్రశ్నకు సమాధానము. ఈ సమాధానం అన్ని ప్రశ్నలకి వర్తిస్తుంది. వరాహ రూపాన్ని ఎందుకు ధరించాడు, వరాహ రూపంతోనే భూమిని ఎందుకు ఉద్ధరించాడు, ఆ ప్రశ్న కూడా ఇదే వర్తిస్తుంది. ఏ ప్రశ్నకైనా సరే ఇదే సమాధానం వర్తిస్తుంది అని చెప్పి, ప్రత్యేకించి మత్స్యావతారంలో ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరి కోసం ఆ రూపాన్ని ధరించాడు అనే విషయాన్ని చెప్పడానికి కొంచెం ఒక ఉపక్రమం లాంటిది చేస్తున్నారు. సంక్లిష్టమైన ఉపక్రమం ఇది. ఎందుకంటే దాని గురించి మాట్లాడడం మొదలు పెడితే చాలా సుదీర్ఘంగా చెప్పవలసి వస్తుంది. ఎందుకో శ్రీ శుకుల వారికి ఇప్పుడు ఈ మత్స్యావతారం గురించి అంత సుదీర్ఘమైన ఉపక్రమం చెప్పడం ఇష్టం లేదు. అందువలన కొంచెం సంక్షేపించి చూచాయగానే ఉపక్రమం చేస్తున్నారు. ఆసీదతీత కల్పాంతే బ్రాహ్మో నైమిత్తికోలయ సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప అని సంక్లిష్టమైన శ్లోకం అని అనుకున్నాము. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. దీనికి వెనకాల ఉండే చాక్షుష మన్వంతరంలో ఒక పని జరిగింది. ఆసీత్ అతీత కల్పాంతే. అతీత కల్పం, గత కల్పం పూర్తయిపోయింది. ఆ పూర్తయిపోయినప్పుడు ఆసీత్ అతీత కల్పాంతే బ్రాహ్మ నైమిత్తికో లయ. బ్రహ్మగారికి ఒక చిన్న కునుకు లాంటిది పట్టింది. ఆ కునుకు లాంటిది పట్టడం వలన ప్రళయం అనేది ఒకటి దాపురించింది. మామూలుగా ప్రళయం రాకూడదు ఆ సమయంలో. ఒక కల్పం అయిపోయి లేదా ఒక మన్వంతరం అయిపోయి మరొక మన్వంతరం ప్రారంభమయ్యే సమయంలో ప్రళయం రాకూడదు అనుకున్నా సరే ఇక్కడేదో ఎందుకో కొన్ని కారణాల వల్ల ప్రళయం అనేది వచ్చింది. బ్రాహ్మో నైమిత్తికో లయ. ప్రళయం వచ్చింది కాబట్టి సముద్రోపప్లుతాస్తత్ర. మొత్తం ప్రళయం వచ్చి మొత్తం నీటితో నిండిపోయింది. సముద్రోపప్లుతా, మొత్తం సముద్రపు నీటితో నిండిపోయింది. కేవలం భూమి మాత్రమే కాదు, లోకాః భూరాదయ, భూమి, భూహు, భువః, శుభః అనే 3 లోకాలు కూడా సముద్రపు నీటితో నిండిపోయినాయి. వెనకాల సముద్రమే ఉంది, కానీ ఇలాంటి సముద్రపు నీటితో కాదు, ప్రళయకాలంలో వచ్చేటువంటి మహాసముద్రపు జలంతో, అవ్యక్త జలంతో మొత్తం నిండిపోయినాయి. ఆసీదతీత కల్పాంతే బ్రాహ్మో నైమిత్తికో లయ సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప అని చెప్తున్నారు. కొంచెం సంక్లిష్టమైన పదాలే వాడారు. అది కల్పాంతం కాదు. కల్పం అంటే చాలా పెద్ద కాలం. ఆ పెద్ద కాలం తర్వాత చిన్నపాటి ప్రళయం రావటం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగింది ఒక మన్వంతరం తర్వాత మరొక మన్వంతరం జరగవలసినటువంటి కాలం. కాబట్టి అది కల్పాంతం కాదు, కల్పాంతం లాంటిది అనే అభిప్రాయంతో అతీత కల్పాంతే అని అన్నారు. గత మన్వంతరం పూర్తయ్యి కొత్త మన్వంతరం ప్రారంభం కావలసి ఉండగా అని అంతవరకే దానికి అర్థం. బ్రాహ్మో నైమిత్తికో లయ అనేది కూడా చాలా పెద్ద పదం. బ్రహ్మగారికి కునుకు పట్టింది అని తెలుగులో సింపుల్గా చెప్పేసుకున్నాము. శాస్త్రీయ పరిభాషలో అంత సులభంగా చెప్పుకోలేము. శాస్త్రీయ పరిభాషలో అసలు ప్రళయాలు ఎన్ని రకాలు అని విభాగం చేసి ఒక్కొక్క ప్రళయానికి కొన్ని లక్షణాలు కూడా చెప్పారు. నిత్య, నైమిత్తిక లాంటి 4 ప్రళయాలు మొత్తం ఉన్నాయి. అందులో నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మగారికి రోజు పూర్తయిపోయి రాత్రి ప్రారంభమైతే రోజు కాలం ఎంత పడుతుందో, చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణోదినముచ్యతే అంటే సుమారుగా 4000 యుగాల పాటు గనక బ్రహ్మగారికి కాలం జరిగితే, ఒక రోజు పగలు పూర్తయితే ఆ పగటి కాలం తర్వాత వచ్చేటువంటి రాత్రి కాలంలో మొత్తం సృష్టి మొత్తం నిద్రపోతుంది. ఆయనతో పాటు సృష్టి మొత్తం నిద్రపోతుంది. ఆయన కళ్ళు తెరిస్తే సృష్టి, ఆయన కళ్ళు మూసుకుంటే పూర్తిగా ప్రళయం. అలాంటి దాన్ని నైమిత్తిక ప్రళయ అని పిలుస్తారు. ఏషు నైమిత్తికో రాజన్ ప్రళయో యత్ర విశ్వసృట్ శేతే అనంతాసనే విశ్వం ఆత్మసాత్కృత్య చాఖిలం అని దానికి లక్షణం. ఆ లక్షణం ఇక్కడ పట్టడానికి వీల్లేదు. బ్రహ్మగారికి ఇంకా రాత్రికాలం అనేది రాలేదు. ఈ మన్వంతరం దాటితే వచ్చేది రాత్రికాలం కాదు. కాబట్టి బ్రాహ్మో నైమిత్తికో లయ, బ్రహ్మగారికి ఏదో ఒక నిమిత్తంతో పగటిపూటే చిన్నపాటి కునుకు పడితే, కునుకుతో ఆయన కళ్ళు మూశారనుకుంటే, కళ్ళు మూస్తే
ప్రళయం అవ్వాలి కదా. ఆయన కళ్ళు తెరిచి చూస్తే సృష్టి, కళ్ళు మూసేస్తే ప్రళయమే కదా. కాబట్టి ఆ కునుకుతో వచ్చినటువంటి కన్ను మూతతో చిన్నపాటి ప్రళయం ఏర్పడింది అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఎందుకో వివరించడానికి ఆయన సుముఖంగా లేరు. అందుకని బ్రహ్మగారి యొక్క నైమిత్తిక ఏదో ఒక నిమిత్తంతో వచ్చిన ప్రళయం, అసలు లక్షణం ప్రకారం వచ్చినటువంటి నైమిత్తిక ప్రళయం కాదు ఇది, ఏదో ఒక నిమిత్తంతో వచ్చినటువంటి ప్రళయం. వేరు చోట్లయితే శాపం వలన ఇలా వచ్చింది, ఏదో ఫలానా రోజున ప్రళయం వస్తుంది అని ఎవరో శపించారు, ఆ శాపం ప్రకారం ప్రళయం వచ్చింది అని రకరకాల కథలు ఉన్నాయి. అవన్నీ కాదు. బ్రహ్మగారికి ఏదో చిన్న కునుకు వచ్చింది అని అర్థం చేసుకుంటే, ఆ కునుకులు ఆయన కళ్ళు మూసుకున్నారని అర్థం చేసుకుంటే, రాత్రిపూట జరిగినట్లుగా ఇప్పుడు కూడా చిన్నగా కళ్ళు మూసుకోవడం వలన చిన్న ప్రళయం ఏర్పడింది. అందువల్ల లోకాః భూరాదయః తత్ర సముద్రోపప్లుతాః. ఈ ప్రళయం భూర్భువస్సువః అనే 3 లోకాలకు మాత్రమే వ్యాపించింది. కునుకు కదా, కునుకులో మొత్తం నిద్ర ఉండదు, కింద పడిపోవటం లేదా హాయిగా దిండు తల కింద పెట్టుకుని పడుకోవడం ఇలాంటివి ఏం జరగదు కదా. కాబట్టి చిన్న కునుకు కాబట్టి 3 లోకాలకి మాత్రమే ప్రళయం వర్తించింది. ఈ 3 లోకాలకు కూడా మళ్ళీ సంవర్తాగ్ని వచ్చి మొత్తం కాల్చేయటం ఇలాంటివి ఏం జరగలేదు. సముద్రోపప్లుతాః, సముద్రపు నీరు వచ్చి మొత్తం నింపేసింది. సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప అని. దీంతోపాటు ఇంకొంచెం సంక్లిష్టతను పెంచటం కోసం ఆసీదతీత కల్పాంతే బ్రాహ్మో నైమిత్తికోలయ సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప అని చెప్పిన తర్వాత కొంచెం సంక్లిష్టతను పెంచటానికో లేదా వివరంగా చెప్పడం ఇష్టం లేకో శ్రీ శుకుల వారు ఈ మత్స్యావతారం తాలూకు అసలు ప్రారంభాన్ని ఇంకో రకంగా చూపిస్తున్నారు. కాలేనాగత నిద్రస్య ధాతు శిశైషోర్బలి ముఖతో నిస్సృతాన్ వేదాన్ హయగ్రీవోంతికే హరత్ అనే శ్లోకంలోను పై శ్లోకంలోను. ఇందాక మనం చెప్పుకున్న ప్రళయాన్ని పక్కన పెట్టాలి. ఆ ప్రళయంతో ప్రస్తుతానికి పని లేదు ఈ శ్లోకానికి. ఆ ప్రళయం మళ్ళీ కథలో వాడుకోవాల్సిన ప్రళయం. ఇది కాక ఇంకోసారి కాలేన ఆగత నిద్రస్య, ఎప్పుడో ఆయనకి నిజంగానే పగటి కాలం పూర్తయిపోయిన తర్వాత నిద్ర వచ్చింది ఒకప్పుడు. కాలేన ఆగత నిద్రస్య ధాతు ఆ బ్రహ్మగారికి శిశైషోహో, దాంతో ఆయన నిద్రపోదామని ఉపక్రమించారు. నిద్రపోదామని ఉపక్రమించి కళ్ళు మూసుకునేసరికి బలవంతుడైనటువంటి ఒక రాక్షసుడు, హయగ్రీవ అనే పేరుతో ఉండే రాక్షసుడు లేదా గుర్రపు ముఖం ఉండేటువంటి ఒక రాక్షసుడు బలి ముఖతో నిస్సృతో వేదాన్ అంతికే అహరత్, తన యోగ బలంతో వచ్చి బ్రహ్మగారి ముఖం నుంచి ఎప్పుడూ బయటపడేటువంటి వేదాలను మొత్తాన్ని అపహరించేసేశాడు. బ్రహ్మగారేమో నిద్రపోయేవారు. నిద్రపోతున్నప్పుడు కూడా వేదాలను ఉచ్చరించగలగటం అనేది ఆయనకు అభ్యాసమైంది. నిద్రలో కూడా వేదాలను ఉచ్చరించేటువంటి సాధన ఆయనకుంది. ముఖతో నిస్సృతాన్ని, ఎప్పుడూ ఆయన ముఖాన్నించి వేదాలు వెలువడుతూనే ఉంటాయి. ఎప్పుడూ వేదాలను ఆవృత్తి చేస్తూనే ఉంటాడు ఆయన. చదువుకునేవాళ్ళు ఎప్పుడూ చదువుతూనే ఉండాలి అని చూపించడానికో ఏమిటో తెలియదు, వేదాలను ఆవృత్తి చేస్తూనే ఉంటారు. అలాంటివి ఆవృత్తి చేసేటువంటి వేదాలని ఈ రాక్షసుడు తన యోగ బలంతో అపహరించేసేశాడు. ముఖతో నిస్సృతో వేదాన్ హయగ్రీవ అంతికే అహరత్. ఈ హయగ్రీవుడి యొక్క యోగ బలం ఎంతటిది అంటే, బ్రహ్మగారి దగ్గరికి ఆ సమయంలో వెళ్ళగలిగాడు. మొత్తం ప్రళయమైపోతున్నా బ్రహ్మగారి నిద్రపోతున్నటువంటి సమయంలో కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అంతేకాకుండా ఆయన దగ్గర నుంచి వేదాలను కూడా అపహరించేశాడు. అపహరించి బ్రహ్మగారు ఒకవేళ గనక నిద్ర నుంచి లేచి కళ్ళు తెరిస్తే ఆయనకు సృష్టి చేయడానికి వీలుగా వేదాలు ప్రతిభానం కాకుండా, వేదాలు గుర్తుకు రాకుండా తయారు చేశాడు. సృష్టికి విరుద్ధంగా పనిచేసేటువంటి వాడి దానవుడు, అందువల్ల ఆ పని చేశాడు. కాలేనాగత నిద్రస్య ధాతు శిశైషోర్బలి ముఖతో నిస్సృతాన్ వేదాన్ హయగ్రీవోంతికే హరత్. అప్పుడు ఎప్పుడు ఈ ప్రళయకాలంలో కాకుండా ఆ ప్రళయకాలంలో జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం దధార శఫరీరూపం భగవాన్ హరిరీశ్వర. తద్దానవేంద్రస్య, దానవేంద్రుడి యొక్క ఆ హయగ్రీవుడు అనే పేరు కలిగిన ఆ దానవుడి యొక్క చేష్టితం పనిని జ్ఞాత్వా పరమాత్మ చూశాడు. చూసి ఆ దానవుణ్ణి సంహరించి ఆ దానవుడి దగ్గర నుంచి వేదాలను మళ్ళీ తీసుకుని బ్రహ్మగారికి ఇవ్వటం కోసం దధార శఫరీ రూపం, మీన రూపాన్ని ధరించి ఆ రాక్షసుడితో తలబడ్డాడు. భగవాన్, నువ్వు మీన రూపాన్ని ధరించే హయగ్రీవుడితో ఎందుకు పోరాడావు
అని ఆయన ఎవరు అడుగుతారు? ఆయన సర్వసమర్థుడు, సర్వైశ్వర్య సంపన్నుడు. ఆయన అడిగితే మనం సమాధానం చెప్పాలి, కానీ మనం అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పక్కర్లేదు కదా. ఆయన కేవలం హరిహి, ఎవరి కష్టాలనైనా తీర్చేవాడంతేను. బ్రహ్మగారి ఈ కష్టాన్ని ఇలా తీర్చదలుచుకున్నాడు హరిహి. ఈశ్వర, ఆయన ఈశ్వరుడు, సర్వసమర్థుడు, మనకి బాస్ లాంటివాడు. మనం ఎప్పుడు బాస్ని నువ్వెందుకు ఇలా చేసావని అడగడానికి వీల్లేదు. ఆయన చేస్తే ఏదో కారణం ఉంటుంది. మనం చేస్తే ఎందుకు చేసామని ఆయన అడిగితే సమాధానం చెప్పవలసిన అవసరం మనకుంటుంది. కాబట్టి సర్వసమర్థుడు, స్వతంత్రుడు అయినటువంటి ఆ ఈశ్వరుడు శఫరీ రూపం, మత్స్యరూపాన్ని ధరించి ఆ మత్స్యరూపంతో ఆ దానవుణ్ణి, హయగ్రీవుడు అనేటువంటి దానవుణ్ణి సంహరించో లేదా పారద్రోలో అతని దగ్గర నుంచి ఈ వేదాలను మళ్ళీ బ్రహ్మగారికి అందించాడు అనే కథ జరిగింది. జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం దధార శఫరీ రూపం భగవాన్ హరిరీశ్వర. ఆ మత్స్యరూపాన్ని అట్టిపెట్టాడు, అలాగే అట్టిపెట్టాడు. మళ్ళీ ఇంకోసారి కూడా పనికొస్తుంది అని చెప్పి ఆ మత్స్యరూపాన్ని వెంటనే ఉపసంహరించకుండా అట్టిపెట్టాడు. ఎలాగూ మాయా మత్స్యమే కదా అది, ఆ రూపంతో అలాగే ఉండిపోయాడు. మళ్ళీ వాడదామని ఎప్పుడో అప్పుడు బ్రహ్మగారి ప్రళయకాలంలో, బ్రహ్మగారి రాత్రి నిద్రకాలంలో వచ్చినటువంటి ఆ రూపంతో మళ్ళీ మనం చెప్పుకున్న, అంటే గత శ్లోకం కాక గత శ్లోకంలో చెప్పుకున్నటువంటి ఈ బ్రాహ్మ నైమిత్తిక ప్రళయకాలంలో, బ్రహ్మగారు కునుకు తీస్తే వచ్చిన చిన్నపాటి ప్రళయకాలంలో, అంటే మన్వంతరం టు మన్వంతరం మధ్యలో ఉండేటువంటి కాలంలో ఆయన మళ్ళీ ఆ మత్స్య రూపంలో ఆవిర్భవించాడు. ఈసారి ఆవిర్భవించేటప్పుడు ఒక చిన్న చమత్కారం కూడా చేశాడు. చిన్న చమత్కారం ఏం కర్మ, పెద్దదే చేశాడు. దాని ప్రకారం తత్ర రాజఋషి కశ్చిత్ నామ్నా సత్యవ్రతో మహాన్ నారాయణ పరోతప్యత్ తపస్స సలిలాశన. ఈ చాక్షుష మన్వంతరంలో సత్యవ్రతుడు అనే పేరుతో పెద్ద మహారాజు గారు ఉండేవారు. ఆయన చేసినంతకాలం రాజ్యం చేశారు. రాజ్యం చేసిన తర్వాత ఇంకా చాలనుకుని పిల్లలకి ఇచ్చేసేసి తాను కేవలం నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ చాలా పెద్ద తపస్సు చేశారు. తత్ర రాజఋషి, ఆయన రాజ్యం చేసినంతకాలం ఋషిగా చేశారు. రాజ్యం వద్దనుకున్న తర్వాత ఋషిగా బతికేశారు. రాజఋషి కశ్చిత్, పెద్ద రాజఋషి ఉండేవాడు. నామ్న, ఆయన పేరు సత్యవ్రత, సత్యవ్రతుడు అని పేరు. మహాన్, చాలా గొప్పవాడు ఆయన. గొప్ప రాజు, గొప్ప ఋషి, గొప్ప రాజఋషి. ఆయన నారాయణ పరహ, ఎప్పుడూ నారాయణుడే నాకు కావాలి అని అనుకుంటూ ఉండేవాడు. రాజ్యం చేసినంతకాలం అదే భావనతో చేశాడు. రాజ్యం అయిన తపస్సు చేసిన కాలంలో కూడా అలాగే తపస్సు చేశాడు. నారాయణ పరహ అతప్యత్ తప, చాలా గొప్ప తపస్సు చేశాడు. సలిలాశన, కేవలం నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ చేశాడు. తత్ర రాజఋషి కశ్చిత్ నామ్నా సత్యవ్రతో మహాన్ నారాయణ పరోతప్యత్ తపస్స సలిలాశన. యోసావస్మిన్ మహాకల్పే తనయస్స వివస్వత శ్రాద్ధదేవ ఇతి ఖ్యాత మనుత్వే హరిణార్పిత. ఈ సత్యవ్రతుడు అంటే ఆయన గురించి అప్పుడు చెప్తే తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు చెప్తే తెలుస్తుంది. యోసవు, ఆయనే అస్మిన్ మహాకల్పే, ఈ వైవస్వత మన్వంతరం అనేటువంటి మన్వంతరంలో తనయ సహ వివస్వత, వివస్వంతుడి యొక్క, సూర్యుడి యొక్క తనయ కుమారుడై పుట్టి శ్రాద్ధదేవ ఇది ఖ్యాత, శ్రాద్ధదేవుడ అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. ఈ శ్రాద్ధదేవుడే మనుత్వే సహా హరిణ అర్పిత, ఈ వైవస్వత మన్వంతరానికి మనువు. వైవస్వతుడు అంటే ఆయన శ్రాద్ధదేవుడే, ఆ శ్రాద్ధదేవుడే మనకి మనువు. ఆయనకి మను పదవిని శ్రీహరే అందించాడు. మను పదవిని ఆయనే ఇచ్చాడు. మనుత్వే సహా హరిణ అర్పిత, నువ్వు పై మన్వంతరంలో మనువుగా ఉండు అని శ్రీహరి ఆజ్ఞాపిస్తే ఈయన వచ్చాడు. ఎట్లాగైతే వామనావతారంలో పై కల్పంలో ఇంద్రుడిగా నువ్వు బలివి నువ్వే ఉండు అని బలిచక్రవర్తిని ఉంచాడు. ముందే నువ్వు పై కల్పంలో వద్దు కానివి, ఈ ఇంద్రుడు సింహాసనాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే తత్వజ్ఞానంతో పైకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఆ ఇంద్ర సింహాసనం మీద కూర్చుంది కానివి అని బలిని ఎలాగైతే ఆయన ఆజ్ఞాపించాడో, అలాగే పై మన్వంతరంలో నువ్వు మనువుగా ఉండి పాలన చేయొద్దు కానివి అని శ్రాద్ధదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. అలాంటివాడు గొప్పవాడు. ఇప్పుడు శ్రాద్ధదేవుడిగా ప్రసిద్ధుడైన వాడే గత జన్మలో సత్యవ్రతుడు అనే పేరుతో ప్రసిద్ధుడై ఉన్నాడు. యోసావస్మిన్ మహాకల్పే తనయస్స వివస్వత శ్రాద్ధదేవ ఇతి ఖ్యాత మనుత్వే హరిణార్పిత. కాకపోతే
ఈయన దక్షిణ దేశంలో ద్రవిడ దేశానికి రాజుగారుట. గతకల్పం కాబట్టి మనం దాని గురించి ఎక్కువ వెతుక్కోకర్లేదు. గతమన్వంతరం అంటే ఎప్పుడో యుగాల కిందటి వ్యవహారం కాబట్టి ఈ దక్షిణ దేశంలో ఎక్కడ ఏ రాజ్యానికి ఆయన అధిపతి ఇలాంటి విషయాలు ఏమీ మనం ఆలోచించుకోనక్కర్లేదు. కాకపోతే ఈయన తపస్సు చేసేటప్పుడు ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణం తస్యాంజల్ యుదకే కాచిత్ శఫరి ఏకా అభ్యపద్యత. ఆయన కృతమాల అనేటువంటి ఒక నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ నదిలో స్నానం చేశాడు పొద్దున్నేను. స్నానం చేసి కృతమాలాయాం కుర్వతో జలతర్పణం, చేతిలో నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలనో లేదా పితృదేవతలకి తర్పణం చేయాలనో నీళ్లు వదిలిపెట్టడానికని చేతిలో ఇలా నీళ్లు తీసుకున్నాడు. కుర్వతో జలతర్పణం, ఇంకా చేయలేదు, నీళ్లు మాత్రమే తీసుకున్నాడు. జలతర్పణం కోసం నీళ్లు తీసుకున్నాడు. జలతర్పణం తస్యాంజల్యుదకే, ఆయన చేతిలో ఇలా నీళ్లు తీసుకున్నాడో లేదో ఆ చేతిలో దోసిట్లో పట్టే నీళ్లలోనే ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. తస్యాంజల్యుదకే కాచిత్ శఫరి ఏకా అభ్యపద్యత. ఒకే ఒక చిన్న చేప పిల్ల, దోసిలి నీటిలోనే పట్టే ఒక చిన్న చేప పిల్ల ఒకటి ఆయన కంటికి కనిపించింది. ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణం తస్యాంజల్యుదకే కాచిత్ శఫరి ఏకాభ్యపద్యత. సత్యవ్రతోంజలిగతాం సహ తోయేన భారత ఉత్ససర్జ నదీతోయే శఫరీం ద్రవిడేశ్వర. సత్యవ్రత, ఆ సత్యవ్రత మహారాజు గారు అంజలిగతాం, చేతిలో నీళ్లు తీసుకుంటే ఏదో తర్పణం కోసం నీళ్లు తీసుకుంటే అందులో చేపపిల్ల కనిపించింది కదా. ఈ చేపపిల్లతో తర్పణం ఏం చేస్తాడు ఆయన? చేపతో సహా తర్పణం ఏమిస్తాడు? అందువల్ల అంజలిగతాం సహ తోయేన భారత, నీటితో సహా ఈ చేప పిల్లని కిందకు వదిలేద్దాము అని అనుకున్నాడు. తర్పణం కోసం కాదు, ఈ చేప పిల్లకి హాని జరగకుండా ఉండటం కోసం. తపస్సు చేసే వాళ్ళకి అహింస అనేది ప్రధానం కదా. అందువల్ల ఈ చేప పిల్లని మళ్ళీ నీళ్ళలోనే వదిలేద్దాము, ఎలాగూ నీళ్లు పనికిరావు కదా అని సహతోయేన, నీటితో సహా భారతావు పరీక్షిత్తు ఉత్ససర్జ, వదలాలని అనుకున్నాడు. ఉత్ససర్జ నదీతోయే, మళ్ళీ నదిలోనే వదిలేద్దాము, నదిలో చేప పిల్ల పరిగెత్తిపోతుంది అనుకున్నాడు. శఫరీం, చేపని ఇలా వదిలేద్దామని అనుకుని ద్రవిడేశ్వర, ఆయన మళ్ళీ ఇలా కిందకి వంగాడో లేదో, సత్యవ్రతోంజలిగతాం సహ తోయేన భారత ఉత్ససర్జ నదీతోయే శఫరీం ద్రవిడేశ్వర. తమాహ సాతికరుణం మహాకారుణికం నృపం యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్య దీనాం మాం దీనవత్సల కథం విసృజన్ రాజన్ భీతామస్మిన్ సరిజ్జలే. విసృజసే రాజన్ భీతామస్మిన్ సరిజ్జలే అని ఆశ్చర్యకరంగా ఆ చేప ఆయనతో అంది. తమాహ, ఆ చేప ఆయనతో అంది. సా, ఆ దోసిట్లో చిక్కిన చేప పిల్ల అతి కరుణం, చాలా దీనంగా అంది. తమాహ సా అతి కరుణం, మహాకారుణికం, అసలే కరుణ అనేటువంటి లక్షణంతో చాలా గొప్ప సాధన చేసి ఉన్నాడు ఆయన. సా మహాకారుణికం నృపం, అసలే రాజు ఆయన. రాజులు అంటేనే ప్రజల్ని కన్న పిల్లల్లాగా పాలించాలి, ప్రజల మీద జాలితో ఉండాలి అనేటువంటి లక్షణాలతో ఉంటారు వాళ్ళు. అలాంటి వాడు, అసలు కరుణ, తపస్సులో ఇంకా కరుణని సాధించుకుని ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనతో ఈ మాట అంది, సాతి కరుణం. ఏ మాట అంది? యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్య దీనాం మాం దీనవత్సల. అయ్యో, నువ్వు నీటిలో విడిచిపెట్టేస్తానని వంగుతున్నావు, ఈ నీటిలోకి మళ్ళీ వెళితే నన్ను నా బంధువులే పీక్కు తింటాయి. యాదాంసి అంటే జలంలో తిరిగేటువంటి, నీటిలో తిరిగేటువంటి జంతువులు, వాటికి ఓ లక్షణం ఉంది, జ్ఞాతిఘాతిభ్య, తమకు తెలిసిన, తమకు సంబంధించిన లేదా తమ బంధువులైనటువంటి ప్రాణులనే మింగేస్తూ ఉండటం అనే లక్షణం ఉంది. మనుషులకు కాకుండా బంధువుల్ని తొక్కేయటం, బంధువుల్ని మింగేయటం అనే లక్షణం మనుషులకు కాకుండా జలచరాలకు కూడా ఉంది. కాబట్టి నేను లోపలికి వెళితే నాకంటే పెద్దగా ఉండే మరొక జల జంతువు వచ్చి నన్ను తినేస్తుంది. యాదోభ్య జ్ఞాతిఘాతిభ్య. అలాంటి పరిస్థితుల్లో చిన్నగా ఉన్నాను కదా, నేను చేప పిల్లని కదా, దీనాం, చాలా దీనంగా ఉన్నాను. అలాంటి నన్ను నువ్వు రక్షించాలి కదా. అందులో దీనవత్సల, దీనుల మీద, పిల్లల మీద చూపించే జాలి చూపిస్తావు కదా, నువ్వు గొప్పవాడివి కదా, దీనవత్సలుడివి కదా.
కాబట్టి కథం విసృజసే, ఎలా నన్ను విడిచిపెడతావు? రాజన్, నువ్వు మహారాజువి కాబట్టి నీ ఏలుబడిలో ఉండేటువంటి, లేదా నువ్వు ఇప్పుడు రాజ్యం చేస్తున్నా చేయకపోతున్నా సరే, నీ ప్రాంతంలో ఉండేటువంటి ఏ ప్రాణైనా నీ ప్రజలలో భాగమే కదా. కాబట్టి నీ ప్రజలలో భాగమైనటువంటి నన్ను రాజన్ భీతామస్మిన్ సరిజ్జలే, నేను భయంగా ఉన్నాను, నేను భయపడుతున్నాను, ఈ నదీ జలంలో విడవద్దు. అసలు నువ్వు ఎలా విడుస్తావు? నన్ను రక్షించాలి కానీ నువ్వు ఎలా విడిచిపెడతావు అని అడిగింది. తమాహసాతి కరుణం మహాకారుణికం నృపం యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్యో దీనాం మాం దీనవత్సల కథం విసృజన్ రాజన్ భీతామస్మిన్ సరిజ్జలే అని అడిగింది. తమ ఆత్మనోనుగ్రహార్థం ప్రీత్యా మత్స్య వపుర్ధనం అజానన్ రక్షణార్థాయ శఫర్యా సమనో దధే. సత్యవ్రతుడు పాపం ఏమి తేల్చుకోలేకపోవటం అంటే వచ్చింది ఎవరు అని తేల్చుకోలేకపోయాడు. నా చేతిలోకి చేపపిల్ల ఎలా వచ్చింది అని తేల్చుకోలేకపోయాడు. చేపపిల్ల ఏమి చేతిలో నీళ్లు తీసుకుంటే దోసిట్లోకి దొరికేస్తుందా ఏంటి? దొరకదు కదా. కాకపోతే ఇలా ఎందుకు జరిగింది అని తేల్చుకోలేకపోయాడు. తమ ఆత్మనః అనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరం అజానన్. వచ్చినవాడు శ్రీహరే. ఆ శ్రీహరే తనను సంరక్షించటానికి తన మీద ప్రీతితో తన చేతిలోకే వచ్చిపడ్డాడు, తన చేతుల్లోకే చేపపిల్ల రూపంలో వచ్చిపడ్డాడు అని తెలుసుకోలేకపోయాడు ఆ క్షణాన. ఆత్మనః అనుగ్రహార్థం, తనను అనుగ్రహించటానికే ప్రీత్యా, తన మీద ప్రీతితోనే మత్స్యవపుర్ధరం చేపపిల్ల రూపంతో ఈయన వచ్చాడు అనే విషయాన్ని అజానన్ తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేకపోవటం వరకే దోషం, కానీ చేపపిల్లని సంరక్షించాలి అనేటువంటి ఉద్దేశం మాత్రం ఆయనకుంది. కరుణని సాధించాడు కదా. అందువల్ల రక్షణార్థాయ శఫర్యాః, ఆ చేపపిల్లని సంరక్షించాలి అని అనుకుని సమనోదధే, దాన్ని ఎలాగోలా తీరుద్దామని ఒక క్షణం ఆగాడు. చేపపిల్లని నీటిలోకి వదిలిపెట్టలేదు. తమ ఆత్మనోనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరం అజానన్ రక్షణార్థాయ శఫర్యా సమనోదధే అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. దానికోసం ఆయన ఏం చేశాడు, తర్వాత ఏమేం జరిగింది అనే దాన్ని పైన ఎలాగూ చూడబోతున్నాము. ఇందులో ప్రత్యేకించి చరణ్ వాయురివేశ్వర అనేటువంటి ఒక్క విషయం ప్రధానంగా కనిపిస్తోంది. అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ, అంతర్యామి రూపంలో అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి పరమాత్మ ఏ శరీరంలో ఏ రూపంతో వచ్చినా సరే ఆయనకి హెచ్చుతగ్గులు అనేవి అందవు అనేటువంటి విషయమే ప్రధానంగా కనిపిస్తోంది. పరమాత్మ అవతారాలను ఎందుకు ధరిస్తాడు అనే విషయం మనకు తెలుసు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఆయనే చెప్పాడు కదా. ఆ ధర్మం చుట్టూ ఉండేటువంటి విషయాలు, వీటిని సంరక్షించడానికే పరమాత్మ యొక్క అవతారాలు అని మనమే చెప్పుకున్నాం కదా. దాన్నే వివరంగా చెప్పారు. ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం, ఆ వేదానికి ప్రధానమైనటువంటి బ్రాహ్మణులు, ఆ వేదంతో చేయవలసినటువంటి కర్మలలో ప్రధానంగా ఉండేటువంటి గోవులు, ఆ వేదంలో ఉన్న కర్మలలో భాగస్వామ్యం గ్రహించవలసిన వాళ్ళు, లేదా దేవతలుగా పూజింపబడదగిన వాళ్ళు దేవతలు, వాళ్ళు సాధూనాం, ఇవన్నీ చేసేటువంటి మంచివాళ్ళు, వీళ్ళని సంరక్షించడానికే, ధర్మానికి సంబంధించిన ఈ చుట్టూ విషయాలన్నిటినీ సంరక్షించడానికే భగవంతుడు ఎప్పటికప్పుడు అవతారాలను సంగ్రహిస్తాడు అనే శ్రీ శుకుల వారు కూడా చెప్తున్నారు. అది మనకి తెలిసిందే. ఏ అవతారాన్ని ఆయన గ్రహించినా సరే ఆయనకి హెచ్చుతగ్గులు ఉండవు అనేటువంటి ఒకే ఒక ప్రధానమైన అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుని ఆ పరమాత్మని, ఆయన యొక్క అవతార కథల్ని మనలాంటి వాళ్ళ యొక్క సంరక్షణార్థం, మనలాంటి వాళ్ళలో ఉండేటువంటి ధర్మాన్ని సంరక్షించడం కోసం ఆయన చేసేటువంటి ఈ అవతారాలని, వాటి యొక్క కథల్ని, వాటి యొక్క తత్వాల్ని, వాటి యొక్క లోతు అంశాలని మనం అధ్యయనం చేయడం కోసం సమాయత్తమవుదాం. అలా మనకి మంచి యోగ్యతను ప్రసాదించవలసిందిగా మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి 15 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే
పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః. రాజోవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి హరేరద్భుతకర్మణః అవతారకథామాద్యాం మాయామత్స్య విడంబనం. యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్సితం తమః ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వరః. ఏతన్నో భగవన్ సర్వం యథావద్వక్తుమర్హసి ఉత్తమశ్లోకచరితం సర్వలోకసుఖావహం. శ్రీసూత ఉవాచ ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాదరాయణిః ఉవాచ చరితం విష్ణోః మత్స్యరూపేణ యత్కృతం. శ్రీశుక ఉవాచ గోవిప్రసురసాధూనాం ఛందసామపి చేశ్వరః రక్షామిచ్చంస్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవ హి. ఉచ్చావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వరః నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణైః. ఆసీదతీతకల్పాంతే బ్రాహ్మో నైమిత్తికో లయః సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప. కాలేనాగత నిద్రస్య ధాతుశిషయుషోర్బలి ముఖతో నిస్సృతాన్ వేదాన్ హయగ్రీవోంతికే హరత్. జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం దధార శఫరీరూపం భగవాన్ హరిరీశ్వరః. తత్ర రాజర్షిః కశ్చిత్ నామ్నా సత్యవ్రతో మహాన్ నారాయణపరో తప్యత్ తపస్స సలిలాశనః. యోసావస్మిన్ మహాకల్పే తనయః స వివస్వతః శ్రాద్ధదేవ ఇతి ఖ్యాతః మనుత్వే హరిణార్పితః. ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణం తస్యాంజల్యుదకే కాచిత్ శఫర్యేకాభ్యపద్యత. సత్యవ్రతోంజలిగతాం సహతోయేన భారత ఉత్ససర్జనదీతోయే శఫరీం ద్రవిడేశ్వరః. తమాహసాతి కరుణం మహాకారుణికం నృపం యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్యో దీనాం మాం దీనవత్సలా. కథం విసృజసే రాజన్ భీతామస్మిన్ సరిజ్జలే. తమాత్మనోనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరం అజానన్ రక్షణార్థాయ శఫర్యాః సమనో దధే. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.